నీకు చెప్పినా అర్థం కావట్లేదంటే మాయ అనే దుష్ట సంస్కారం నిన్ను వదిలిపెట్టట్లేదు. ఎందుకు మనం అలా ఉండలేకపోతున్నాము అంటే మాయ వల్ల ఈ సంస్కారం మనకు ఉండి జన్మ జన్మల నుంచి నేను శరీరము అనే సంస్కారం మనకి వదలట్లేదు. కారణం తప్పు ఎవరిదయ్యింది? అక్కడ చెప్పే గురువులో లేదు. నీ సంస్కారం వల్ల గురువు చెప్తున్నా నీకు ఆ సంస్కార లోపం వల్ల విచారణ లేక అర్థం అవ్వట్లేదు. అర్థమైనప్పుడు నువ్వు ఆ మాయ నుంచి బయటపడతావు. మాయ ఉన్నప్పుడు నీ చెడ్డ సంస్కారాలు విజృంభిస్తాయి. మాయ తొలగితే అవి అణిగిపోతాయి. అందుకే మాయని జయించే శక్తి ఒక్క సాధనకే ఉంది తప్పించి మాయను జయించే శక్తి రెండో దానికి లేదట. మనం మాయలో పడకుండా ఉండాలి అంటే సాధన చేస్తూ వెళ్ళాల్సింది. ఎంత ఎదిగినా మనం సాధన చేస్తూనే ఉండాలి. కొంతమంది అనుకుంటారు మేము ఎప్పుడు క్లాసులు చెప్పేస్తున్నాం, అందరినీ ఉత్తరించేసామని. సాధన చేస్తే సద్గురువు అవుతాడు, సాధన చెయ్యకపోతే మామూలు గురువే ఉంటాడు. అందుకే సాధన ఉండాల్సిందే. అలాంటి వాళ్ళకైనా సాధన ఎక్కువ అవసరం ఉంటుంది, లేకపోతే మాయలో పడ్డ ఉంటుంది. మనం కూడా అది తప్పు అని తెలిసిన ఒక్కొక్కసారి తప్పు చేస్తూ ఉంటాం. అదే మాయ. తెలుసుండి చేయడమే మాయ. రెండు డిఫరెన్స్. మాయ ఉందా మాయ లేదా అనుకుంటే మాయకి వశమైన వాడు ప్రపంచ భ్రాంతి, శరీర భ్రాంతి ఉంటుంది. మాయని దాటిన వాడు ఆత్మ వైపు తిరిగి ఉంటాడు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి మనకి తెలియక, అందులో ఉండలేకపోవడానికి కారణం మాయకి వశమైతే ఉండలేం. మనం మధ్యలో వస్తుంది, మనకి మాయ వస్తూ ఉంటుంది. ఆ మాయ నుంచి బయటపడాలి. మనం గమ్మునంటాం కర్తాలు వెళ్ళొచ్చాం కదండి, దగ్గు రొంప జ్వరం వచ్చింది, ఇదే పెద్ద మాయ. మరి అందరికీ రాలేదే, వెంటనే అనేస్తాం మనమే డాక్టర్ లాగా. మరి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ వచ్చిందా? వచ్చిన వాళ్ళకి కర్మ వల్ల వచ్చింది. అలా అనుకో, మనం కర్మ చేసామని ఒప్పుకోబుద్ది కాదు. మనకి కర్మలు ఉన్నాయంటే నామోషి. అందుకని ఏమంటాం, కర్తాలు వెళ్ళొచ్చామండి, చలిగాలి ఎక్కువగా ఉందండి, దగ్గు రొంప జ్వరం వచ్చిందండి, ఎన్ని లిస్టులైనా చెప్తాం. ఇదే పెద్ద మాయ. వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ వచ్చిందా? రాలేదు అంటే మాయే కదా. ఇప్పుడు ఈవేళ సాంబార్ చేసాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే రుచి ఉంటుంది, మధ్యలో రుచులు మారవు కదా. అలాగే కట్టాలు వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ రాకుండా మనకే వచ్చింది అంటే మనకు కర్మ ఉంది కాబట్టి మనకు వచ్చింది, అంతే కదా. వెళ్ళొచ్చిన వాళ్ళకి కాదు, మన కర్మ ఉంది. ఈ విధంగా బయటపడి అది విచారణ చేస్తే అనం రావాల్సింది వచ్చింది అనుకుంటాం, అంతే.